వాళ్ళంతా రాజకీయ ఉద్దండులే. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలుగా పేరుంది. జిల్లా పాలిటిక్స్తో పాటుగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన వారే. కానీ ఇప్పుడు వారికి రాజకీయంగా గడ్డు కాలం స్టార్ట్ అయింది. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదట. అనవసరంగా పార్టీలు మారామా అని సందిగ్ధంలో పడ్డారట. ఇంతకీ ఆ నేతలెవరు? ఎక్కడా రాజకీయం? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నేతలు గతంలోనూ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. దేశ రాష్ట్ర పాలిటిక్స్లో కీ రోల్ ప్లే చేశారు. అలాంటి నేతలు ఇప్పుడు రాజకీయంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అలాంటి వారిలో మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఉన్నారు. వీరందరూ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన చిన్న పొరపాటు వల్ల భవిష్యత్తు కోల్పోయామని బాధపడుతున్నారట. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నాగం జనార్దన్ రెడ్డి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. సమైక్య రాష్ట్రంలో మంత్రిగా చేసి మంచి గుర్తింపు పొందిన నేత. టీడీపీలో ఉన్న సమయంలో ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టడంలో దిట్ట అని పేరుండేది. జిల్లాలోని 5 నియోజకవర్గాలపై ప్రభావం చూపే నేతగా క్యాడర్ను ఏర్పరచుకున్నారు. తర్వాత టీడీపీ తెలంగాణలో బలహీనపడిన తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదాన్ని ఎత్తుకుని 2012లో తెలంగాణ నగారా సమితి పేరుతో పార్టీని స్థాపించారు. 2012 బైపోల్స్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నాగం జనార్దన్ రెడ్డి 2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు. తర్వాత పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మనస్తాపానికి గురైన నాగం 2015లో కాంగ్రెస్ గూటికి చేరారు. అప్పటి నుంచి హస్తం పార్టీలో సీనియర్ నేతగా జిల్లాకు చెందిన ప్రతి సమస్యపై తనదైన స్టైల్లో ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై అనేక పోరాటాలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అనేక ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. రెండు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డికి చివరి దశలో అనూహ్యంగా ఎమ్మెల్సీ కూచికుళ్ల దామోదర్ రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్లో చేర్చుకోవడంతో మనస్తాపానికి లోనైన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డి గెలుపుకు నాగం కృషి చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో గత కొంతకాలంగా నియోజకవర్గానికి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్టానం నాగం జనార్దన్ రెడ్డిని బుజ్జగించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చినప్పటికీ నాగం పట్టించుకోకుండా బీఆర్ఎస్లో చేరారు. ఒకవేళ అధిష్టానం మాట విని ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాగంకు మంచి పదవి దక్కేదని చర్చించుకుంటున్నారు. వనపర్తి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతగా ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డికి కాలం కలిసి రాలేదు. ఒకప్పుడు టీడీపీలో ఎదురు లేకుండా ఓ వెలుగు వెలిగిన నేతగా ఆయనకి పేరుంది. జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా రావుల పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలంతా కూడా టీడీపీని వీడినప్పటికీ రావుల మాత్రం ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. రావుల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ అనేక ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కారెక్కేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రావులతో సంప్రదింపులు జరిపింది. కానీ రావుల మాత్రం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గెలుపుకు కృషి చేసినప్పటికీ సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థి మెగారెడ్డి గెలుపొందడంతో రావుల రాజకీయ భవిష్యత్తు కూడా డైలమాలో పడింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి చేరుంటే రాజకీయంగా మంచి పదవిని అధిష్ఠించేవారనే చర్చ జరుగుతోంది.
ఎన్నికల తర్వాత నియోజకవర్గానికి క్యాడర్కు దూరంగా ఉంటున్నారట. అందుకే రావుల చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ జడ్చెర్ల నియోజకవర్గం నుండి 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా ఎర్రశేఖర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ పూర్తి స్థాయిలో బలహీనపడిన తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఎర్రశేఖర్ బీజేపీ గుటికి చేరారు. మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు కూడా. ఆ పార్టీలోని పరిస్థితులు తనకు అనుకూలించకపోవడంతో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకున్నారు. అది కుదరకపోవచ్చనే అనుమానంతో జడ్చెర్ల వైపు మొగ్గు చూపారాయన. జడ్చెర్లలో తన క్యాడర్ను సమీకరిస్తూ అనేక కార్యక్రమాలు చేశారు. జడ్చెర్ల కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న అనిరుద్ రెడ్డి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ఎర్రశేఖర్ను అడ్డుకున్నారు. అనిరుద్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దన్నుగా ఉన్నారు. అనిరుద్ రెడ్డికే జడ్చెర్ల కాంగ్రెస్ టికెట్ వచ్చేలా కృషి చేశారు. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఎర్రశేఖర్ బీఆర్ఎస్లోకి చేరారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎర్రశేఖర్ను బుజ్జగించే ప్రయత్నమూ చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ అధిష్టానం మాట విని ఉంటే ఎర్రశేఖర్కు ఎమ్మెల్సీ పదవి వరించేదని చర్చించుకుంటున్నారు. నాగం, రావుల, ఎర్రశేఖర్లు ఒకప్పుడు టీడీపీలో ఒక వెలిగిన నేతలే. రాజకీయాలపై మంచి పట్టున్న వాళ్లే. కానీ సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడంలో వెనకబడి రాజకీయ భవిష్యత్తు కోల్పోయారని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించినప్పుడు కాస్త దూరదృష్టితో వ్యవహరించి ఉంటే ప్రస్తుత పరిస్థితి మరోలా ఉండేదని చర్చించుకుంటున్నారు ప్రజలు.